గిలీ ఐలాండ్స్ అని ఉంటాయి ఒక 3. హలో హలో, ఇక్కడ చూడండి జట్కా బళ్ళు ఉన్నాయి. వెల్కమ్ టు గిలీ ఐలాండ్స్. జర్నీ టైం వచ్చేసి దాదాపు 2 గంటలు చేంజ్ ఉంటుంది అన్నారు. బీచ్ పక్కన రెస్టారెంట్ చూడండి భలే ఉన్నాయి అసలు. ఇలా మనం ఘాట్ రోడ్ లో తోలుతున్నప్పుడు నడుపుతాం కదా పక్కకి, ఒకవేళ బండి ఎక్కకపోతే అలా నడుపుతున్నాడు లిటరలీ. మా హాస్టల్ అక్కడ ఉంది, దాని ఎదురుగానే బీచ్ పక్కన. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మీరు నేను ఉబూద్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాస్టల్ చెక్అవుట్ చేస్తున్నాను. ఉబూద్ ట్రాపికల్ ఇది మా హాస్టల్, చాలా బాగుంది. ఇది రోజుకు నాకు 600 పడింది అంతే. సో ఇవాళ మనం ఉబూద్ని వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఈ మెయిన్ బాలి ఐలాండ్స్ వదిలేసి పక్కన చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి, నోసా పెనిడానో లేకపోతే లోంబాక్ ఐలాండ్ దగ్గరలో గిలీ ఐలాండ్స్ అని చాలా దూరం ఉంటాయి ఇక్కడ బాలి నుంచి. సో దానికి ఫెర్రీ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రాబ్ బుక్ చేశాను నేను బైక్. దగ్గరలో ఆ గిల్లీకి వెళ్ళడానికి దగ్గరలో అయితే పడాంగ్ బే హార్బర్ అని ఉంటుంది, ఆ హార్బర్కి వెళ్ళాలి ఇప్పుడు. సో గ్రాబ్ బైక్ కోసం వెయిట్ చేస్తున్నాం. టైం ఉదయం 7:15 అయింది. మన జర్నీ స్టార్ట్ అయిందండి. పొద్దున పూట అయినా సరే చాలా ట్రాఫిక్గా ఉంది. చిన్న ఐలాండ్, కొండ ప్రాంతం కూడా కదా, సో అన్నీ చిన్న చిన్న రోడ్లు ఇవి. సో ట్రాఫిక్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. టైం 8:30 అవుతుందండి. సో ఇప్పుడే వచ్చాను పడాంగ్ బే హార్బర్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి ఇంకా మన బోట్ తీసుకోవాలి. గిలిటీ. ఓకే. సో ఈరోజు మనం బాలి నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ బాలి కూడా ఒక ఐలాండే, కానీ ఇది పెద్ద ఐలాండ్. దీనికి దగ్గరలో అయితే ఒక చిన్న ఐలాండ్. బాలి వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఒక డే ట్రిప్కి వెళ్తూ ఉంటారు. అదైతే నోసా పెనిడా అని ఒక ఐలాండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ ఇక్కడ. కానీ అది కాకుండా ఇక్కడ నుంచి కొంచెం దూరంలో లోంబాక్ ఐలాండ్ నుంచి ఉంటాయి. అంటే అదేంటంటే బాలిలానే ఉంటుంది, పెద్ద ఐలాండ్. కాకపోతే బాలి కన్నా ఒక 20 ఏళ్ళు వెనకాల ఉంటుంది అది. ఎందుకంటే ఇదంతా బాగా ఫేమస్ అయిపోయి టూరిస్టులు ఇదంతా డెవలప్ అయిపోయింది. సో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే బాలి ఎలా ఉంటుందో అలా ఉండేట్టు లెస్ క్రౌడ్స్తో అలా ఉంటుంది. కానీ లోంబాక్ మనం వెళ్ళట్లేదు ఈసారి. నెక్స్ట్ టైం ఎప్పుడో చూద్దాం. దాని దగ్గరలో గిలీ ఐలాండ్స్ అని ఉంటాయి ఒక 3, గిలీ టీ, గిలేయం, గిలియే అని చెప్పి. ఈ గిలీ టీ అనేది అంటే గిలీ త్రవంగన్ అనేది ఫుల్ పార్టీ ఐలాండ్. మొత్తం ఐలాండ్ మొత్తం మామూలుగా ఉండదు అసలు, పార్టీలు. రెండోది అక్కడ స్నార్క్లింగ్ కూడా చేస్తారు, బాగుంటుంది వైబ్. ఓకే, థ్యాంక్ యూ. సో అందుకని చెప్పే దూరం ఉన్నా సరే దానికి వెళ్తున్నాను ఇవాళ. అక్కడ 2 రోజులు ఉండబోతున్నాను. చూద్దాం ఐలాండ్, పార్టీ వైబ్స్, స్నార్క్లింగ్ కూడా చేద్దాం ఎలా ఉంటుందో. సో దీనికి ప్రొసీజర్ వచ్చేసి అక్కడికి వెళ్ళడానికి యాక్చువల్లీ ఇది చాలా పెద్ద పంచాయతీ. ఎందుకనంటే సముద్రం ఇక్కడ చాలా రఫ్గా ఉంటుంది, పెద్ద పెద్ద అలలు ఉంటాయి. వెదర్ కనుక సహకరించకపోతే ఇబ్బంది అవుతుంది. చాలా మేజర్ యాక్సిడెంట్స్ కూడా అయినాయి ఇక్కడ. బోట్స్ మునిగిపోయి చాలామంది ఇష్యూస్ అయినాయి వల్ల. సో అందుకని చెప్పి మంచి బోట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎంతైనా సరే. సో ఆ రీసెర్చ్ చేసి వచ్చేసి ఇక్కడ బాగా ఫేమస్ అయితే కనుక ఏకజయ అని ఒక బోట్ ఉంది. అదైతే కనుక మన కరెన్సీలో 3,000 అలా పడుతుంది. కావలిస్తే 1,300 కళ్ళకు కూడా వస్తున్నాయి బోట్స్. బట్ ఏంటంటే అవన్నీ రిస్క్. సో అందుకే ఏం చేశానంటే విజయ ట్రమెనా అని చెప్పి ఒక బోట్ ఉంది. మెయిన్ మనం చూడాల్సినవి ఏంటంటే బోట్ పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు, ఎయిర్ కండిషనింగ్ ఉండాలి. అంటే అప్పుడు మెయింటైన్ చేస్తారు ఎయిర్ కండిషనింగ్, వైఫై, ఇలా అమ్యూనిటీస్ ఉంటాయి కనుక బోట్ని క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. పెద్ద బోట్ అయి ఉండాలి, ఇలా అన్నీ ఉండాలి. అన్నీ చూసుకుని నాకున్న బెస్ట్ ఆప్షన్ అయితే కనుక ఈ విజయ్ ట్రమెనా కనపడింది. ఇది నాకు 2,400 పడింది. బాలి నుంచి ఒక పక్కన ఒక ఐలాండ్కి వెళ్ళడానికి 2,400 అయింది. ఫ్లైట్ టికెట్స్ వచ్చేస్తాయి. నేను ఇప్పుడు పడాంగ్ బే హార్బర్ కానీ వచ్చాను. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనో చాంగు గిటి దగ్గరలో నోసా పెనిడాకి వెళ్ళే వాళ్ళందరూ సనూర్ పోర్ట్కి వెళ్తారు. అది సనూర్ పోర్ట్ అనేది దగ్గర ఉంటుంది. కానీ ఈ పడాంగ్ బే హార్బర్ అనేది ఇంకా పైకి వస్తుంది బాలీలో.
ఈస్ట్ సైడ్కి. సో అక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్న గిల్లిటీ అనేది దగ్గర అవుతుంది. సో అందుకని ఇక్కడ నుంచి బుక్ చేశాను. డైరెక్ట్గా గ్రాబ్ తీసుకుని ఇక్కడికి వచ్చేసా. గ్రాబ్ నాకు అది 1,30,000 దాకా అయింది. దాదాపు 700 వరకు అయింది బైక్కే. చాలా దూరం నుంచి రావాలి, ఒక 35-40 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. అది పరిస్థితి. సో ఇక్కడ ఏమైనా బోట్స్ బుక్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా చూసుకుని కొంచెం క్వాలిటీ ప్రీమియంగా ఉన్నాయి చేసుకోవాలి. ఎందుకంటే ఒక 1,000-2,000 కోసం రిస్క్ చేయలేము ఇవన్నీ. అండ్ ఇది హార్బర్కి దగ్గరలోనే వీళ్ళది ఆఫీస్ ఉంది, విజయ ట్రమెనా అనేది. చెక్-ఇన్ అయిపోయాను, ఒక 1 అవర్ ముందు రమ్మంటారు. చెక్-ఇన్ అయిపోయాను, ఒక ఐడి కార్డ్ లాగా ఇచ్చారు, ట్యాగ్ మన సీట్ నెంబర్ ఉంటుంది 67. అండ్ ఒక స్టిక్కర్ వేశారు. అంతే, గంటన్నా మినిమం ముందు రావాలి చెక్-ఇన్ అయ్యి ప్రొసీజర్ అంతకి. రెండోది మధ్యలో అడిగేస్తున్నారు టికెట్స్ ఉన్నాయి కావాలా అని చెప్పి. 2.5 లక్షలు 3 లక్షలు కూడా ఇచ్చేస్తాను అంటున్నాడు వర్క్. ఇదే విజయ ట్రమెనా వాళ్ళతో చూపించి. అంటే ఎంత 13-1500 రేంజ్కి. అంటే టికెట్స్ కానీ కాకపోతే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. కానీ ఏంటి గిలిటీలు అంతా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి రిస్క్ తీసుకోలేం కదా. చాలా వరకు క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి, వెదర్ సహకరించిపోతాను. లేదంటే కనుక వీళ్ళే క్యాన్సిల్ చేస్తూ ఉంటారు ఎక్కువ అమ్ముకుంటాక. నేను ఈ ఇష్యూస్ గురించి కూడా స్టడీ చేసినప్పుడు చూశాను. సో బుక్ చేసుకుని రావడమే మెరుగు. ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఒకవేళ సీట్స్ ఉంటే కనుక తక్కువలో దొరకచ్చు, బట్ ఎందుకు రిస్క్. అదే కాక పీక్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. జూన్, జూలై, ఆగస్టు పీక్ సీజన్ ఇక్కడ బాలీలో. గుంతంతా పోయిందండి బాబు. నేనంతా చలి అక్కడంతా బాగా విపరీతంగా కొండ ప్రాంతాల్లో. అలా అక్కడ డ్రైవ్ చేసో ఆ చలికి ఎక్స్పోజ్ అయ్యో ఏమో నాకు అర్థం కాలేదు, కానీ గుంతంతా పోయింది. ఇక్కడ నేను మిల్క్ కాఫీ తీసుకున్నా, 25,000 పడింది. సో పదండి మనం కూడా వెళ్దాం. అదిగో మన బోట్. వావ్, హోటల్లో చూపించినంత కొత్తగా లేదు, కొంచెం పాతగా ఉంది, కానీ బట్ ఇట్స్ గుడ్. అక్కడ టికెట్ కాకుండా హార్బర్ ట్యాక్స్ అని చెప్పి ఒక 30,000 కట్టించుకున్నారు. 30,000 అంటే దాదాపు ఒక 170 రూపాయలు అలా. ఇది బోట్ లోపల 2-3 సీట్లు ఉన్నాయి, కంపార్ట్మెంట్స్. చాలా పెద్దది బోట్ ఇది. సీటింగ్ అదంతా కూడా బాగుంది, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్. హలో హలో. Look the guys. Look the player, guys. Guys is silent, guys. Hello, what's your name? Hikan. Hikan. Yeah. అద్దరింది వ్యూ. పైన టాప్ టెర్రస్ మీదకి వచ్చాను, మామూలుగా లేదు వ్యూ. వాటర్ చాలా బ్లూయిష్గా ఉన్నాయి. ఓ వెనకాల చాలా మ్యాసివ్గా వేవ్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం ఇంత పెద్ద బోట్ ఎక్కడం నేను. బ్యూటిఫుల్, అదిరింది అసలు ఎక్స్పీరియన్స్. ఎంత పెద్ద షిప్ ఎక్కడం ఫస్ట్ టైం నాకు. భలే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇటు చూడండి, అంతా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి సముద్రం పక్కన. ఈ కొండల పక్క నుంచి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఇక్కడ పెద్ద మ్యాసివ్ బిల్డింగ్ ఉంది ఆ కొండ మీద. వాటర్ చాలా బ్లూయిష్గా ఉన్నాయి. చాలా మంచి డెసిషన్ తీసుకుని బోట్ బుక్ చేసుకుని. సో ఫార్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
జర్నీ టైం వచ్చేసి దాదాపు 2 గంటలు చేంజ్ ఉంటుంది అన్నారు. సో ఇంకా మా వాడు బాలి నుంచి రైట్ తీసుకుంటున్నాడు సముద్రంలో, డీప్ సముద్రం, లోంబాక్ ఐలాండ్ సైడ్. సో ఫార్ అయితే రైడ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. పెద్ద బోట్ వల్ల ఇదే అడ్వాంటేజ్. ఒకవేళ ఇక్కడ కనుక వెదర్ కనుక సరిగ్గా లేదనుకోండి, మేఘాలు వర్షంగానే ఉంటాయి, ఇంకా వాటర్ గట్టిగా ఊగుతుంది, పెద్ద పెద్ద అలలు ఫామ్ అయిపోతాయి. చాలా రిస్కీ అప్పుడు. చిన్న బోట్లు అయితే అసలు ఏంటో తెలుసా, లైఫ్ క్రాఫ్ట్స్. ఏదైనా షిప్కి ఏమన్నా ఇష్యూ అయితే కనుక షిప్ మునిగిపోయే పరిస్థితి వస్తాయి. వీటిని ఓపెన్ చేస్తారు, ఏ గాలి ఫిల్ అయ్యి ఒక బోట్ లాగా తయారవుతుంది, ఇన్ఫ్లేటబుల్. సో ఎంత పెద్ద షిప్ అయితే అంత పెద్దగా ఉంటాయి ఇలాంటి ర్యాప్స్. దగ్గరికి వచ్చేసాం, నాకు తెలిసి ఇంకో 1/2 అవర్కి దింపేస్తాడు. అటు లంబాక్ ఐలాండ్స్ కనపడిపోతున్నాయి. ఇప్పుడు దాకా సముద్రంలో వచ్చాం, సో దూరంగా ఐలాండ్స్ కనపడుతున్నాయి. వాటర్ చాలా బ్లూయిష్గా ఉన్నాయి. బోట్ని ఇలా మనం ఘాట్ రోడ్లో తోలుతున్నప్పుడు నడుపుతాం కదా పక్కకి, ఒకవేళ బండి ఎక్కకపోతే అలా నడుపుతున్నాడు లిటరలీ, అటు ఇటు తిప్పుతూ. ఇదంతా చిన్న ఐలాండ్స్ ఇవి. ఇది గిలి టీ ఐలాండ్, పార్టీ ఐలాండ్. ఇది గిలి ఎం ఐలాండ్. దాని పక్కన గిలి ఎయిర్ ఉంది. ఆ చివరి నా పెద్దగా కనబడుతున్నదంతా లోంబాక్. అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, బాలి లాగా చాలా పెద్దది ఐలాండ్ అది. గిలిచి క్రూ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఏమనట్లే. పైగా షోర్కి వచ్చేసాం కదా, బయటికి కాలు పెట్టి కూర్చున్నా, భలే ఉంది. ఇలా వాటర్ ఇలా ఎడ్జ్ నుంచి చూస్తుంటే భలే అనిపిస్తుంది సముద్రం మీద. ఓకే, వచ్చేసాం మనం హార్బర్కి వచ్చేసామా. హార్బర్ పక్కనే ఉన్నాం ఇప్పుడు. అది వాడు కనబడుతుందా, బీచ్ పక్కన. అదే హాస్టల్ మాది, బంబమ్ హాస్టల్. కాదు, బీచ్ బమ్ హాస్టల్ అది. గుడ్ మార్నింగ్. ఓకే, ఇక్కడ వెయిట్ చేయమంటున్నారు లగేజ్ కోసం. రైడ్ అసలు చాలా బాగుంది, చాలా సాఫీగా వచ్చేసాం. గంటన్నరలో వచ్చేసాం. గిలి త్రవంగను, గిలి మెనూకి ఇక్కడే దింపేస్తున్నారు. వేరే చిన్న బోట్లు ఎక్కించి, ఆ పక్కనే ఉంది కదా ఐలాండ్ చిన్నది, సో చిన్న బోట్లు ఎక్కించి పంపిస్తున్నారు. స్కై మొత్తం ఫుల్ బ్లూగా ఉంది, కానీ మధ్యలో మేఘాలు ఉన్నాయి. సో వెదర్ చల్లగా ఉంది. అన్రియల్ మ్యాన్, బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, జట్కా బళ్ళు ఉన్నాయి. వెల్కమ్ టు గిలి ఐలాండ్స్, గిలి త్రవంగన్. ఇది యాక్చువల్లీ చెప్పలేదు కదా, ఈ ఐలాండ్స్లో పెట్రోల్ డీజిల్ బళ్ళు ఏమైనా తిరగవు. ఓన్లీ జట్కా బళ్ళు, లేదా సైకిళ్ళు, లేదా ఈ స్కూటర్లు, అంతవరకే. సో పొల్యూషన్ ఫ్రీ. సైకిల్ రెంట్ తీసుకోవచ్చు, ఈ స్కూటర్ రెంట్ తీసుకోవచ్చు. చలో పదండి హాస్టల్కి వెళ్దాం ముందు. అన్నట్టు నేను ఈ ఫాస్ట్ ఫేరీని ఎందులో బుక్ చేశాను చెప్పలేదు కదా, 12 ఏషియాలో. చిన్న ఐలాండ్, ప్యారడైజ్ అన్నమాట. ఇది మామూలుగా లేదు జనాలు. ఐలాండ్ మొత్తం ఫుల్గా నిండిపోయింది. బీచ్ పక్కన రెస్టారెంట్ చూడండి, భలే ఉన్నాయి అసలు. ఇటు పక్కన అంతా షాపింగ్, ఫుడ్. ఓ గుర్రం అరుస్తుంది. Sharing one, షేరింగ్ 200 per person. 200. Yeah, with including photo and video. స్నార్క్లింగ్ గురించి ఆఫర్ చేస్తున్నారు, 200 అంటే 2 లక్షలు అంట. మన హాస్టల్కి వచ్చేసాం, గిలి బీచ్ బెమ్ హాస్టల్. హలో, ఐ హ్యావ్ ఎ బుకింగ్. Yeah, what's your name? హరినాథ్.
you will explore 3 gili in 5 hours. Gili tea, gili mino, gili air. Laundry 35,000 per kilogram. Bike for renting 50 per day. 50. 50 50 ya. ఓకే, ఇదంతా హాస్టల్ ప్రాపర్టీనే. ఇటు పక్కన రోడ్ పక్కన బార్ ఉంది, ఇటు పక్కన రెస్టారెంట్ ఉంది, అది రిసెప్షన్. ఇవన్నీ రూమ్స్. అదే మా రూమ్ చూపిస్తా. ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది, 3 బెడ్స్ ఉన్నాయి రూమ్కి, ఎయిర్ కండిషనింగ్. అది రూమ్ పరిస్థితి. ఇది నాకు రోజుకి 900 చొప్పున పడింది. యాక్చువల్లీ చెక్ ఇన్ 2ంటికి, నాకు ఎందుకు మరి త్వరగానే ఇస్తాడు, 11:45 అలా. Excuse me. Is your name? ఓకే, ఆల్ రైట్. టైం 2 దాటేసింది. మా హాస్టల్ అక్కడ ఉంది, దాని ఎదురుగానే బీచ్కి పక్కన చెట్ల కింద మంచి రెస్టారెంట్ ఉంటే ఈ మొత్తం ఈ బే మొత్తం అవే ఉన్నాయి, మంచి వైపుతో ఉన్నాయి. సో ఫుడ్ తినడానికి వచ్చాను. అండ్ దిస్ ఈజ్ అవర్ లంచ్ టుడే. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్, నాసీ గోరెంగ్ అంటారు ఇక్కడ. ఒక ఆమ్లెట్ లాంటి, దీన్ని ఏమంటారు, హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఫ్రైడ్ రైస్, కొన్ని వెజ్జెస్ ఉడియాల్లాగా ఇచ్చారు. ఓకే, రెడీ. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చూద్దాం. చూడ్డానికి అయితే స్పైసీగా కావాలని అడిగాను, చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఆహా, అద్భుతం అసలు. చాలా రోజుల తర్వాత మంచి స్పైసీ ఫుడ్, చాలా బాగుంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచే సరైన ఫుడ్డే పడలేదు, ఇది చాలా బాగుంది. గిల్లీ ఐలాండ్ చాలా మంచి ఇంప్రెషన్ వచ్చింది రాగానే. అసలు వ్యూస్ కానీ, వైబ్ కానీ, ఫీల్ కానీ, ఈవెన్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఓకే, ఆల్ రైట్. సాయంత్రం అయింది. ఇక్కడ వైబ్ అంతా భలే ఉంది. అందరూ సైకిల్ వేసి తిరుగుతున్నారు, కొన్ని ఈ బైక్స్ కూడా ఉన్నాయి చిన్నవి. ఇవన్నీ ఫాస్ట్ ఫెరీస్. నేను మార్నింగ్ చేసుకుని వచ్చినట్లు ఆన్లైన్లో కూడా చేసుకుని రావచ్చు, కానీ ఆన్లైన్ కన్నా నాకు ఇక్కడ ఒక 300 తగ్గింది. సో అందుకనే ఇప్పుడే చేసుకున్నాను. అంటే దేనికంటే నెక్స్ట్ గిల్లీ టీ నుంచి నోసా పెనిడాకి వెళ్తాం మనం, ఎప్పుడు 3 డేస్ తర్వాత. దానికి వాళ్ళే బుక్ చేస్తా. నేను బుక్ చేసింది అయితే విజయ బుయక్ అనే వాళ్ళ దగ్గర. ఉన్నట్లో అమ్యూనిటీస్ ఏసీ అన్నీ ఉండి కొంచెం బెటర్ రివ్యూస్ ఉన్నది దీనికే, ఉన్నట్లో పెద్దది కూడా కొంచెం. సో అందుకని దీన్ని బుక్ చేసుకున్నాను. 3.5 లక్షలు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.